డెల్టా హాస్పిటల్స్ అధినేత డాక్టర్ పోకల రవి ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లాలోని 45వ డివిజన్లో మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో నెల్లూరులోని ప్రముఖ గైనకాలజిస్ట్, కార్డియాక్, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్, న్యూరో వైద్యులు సేవలను అందించారు. అత్యంత ఖరీదైన వైద్య పరీక్షలతో పాటు మందులను ఉచితంగా అందజేశారు. మంత్రి నారాయణ స్ఫూర్తితో సేవా కార్యక్రమాలను సాగిస్తున్నామని డాక్టర్ రవి తెలిపారు. పేదవారికి అన్ని రకాల వైద్య సదుపాయాలను కల్పిస్తున్నామని వెల్లడించారు. కార్డియాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్, గైనకాలజీ, ఆర్థోపెడిక్స్ వైద్య నిపుణులు హాజరై ఉన్నారు. ఇప్పటికీ 100కి పైగా రిజిస్ట్రేషన్లు అయి ఉన్నాయి. ఇంకా జనం వస్తూ ఉన్నారు. ఒక మెగా క్యాంపు ఏర్పాటు చేయడంలో ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఈ స్పెషాలిటీకి సంబంధించిన పేషెంట్లు ఎవరైనా ఉంటే ఉచితంగా వైద్య సలహా పొందడంతో పాటు కొన్ని టెస్టులు అంటే షుగర్ టెస్టు, బీపీ చెకప్, అలాగే ఈసీజీ, పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ PFT ఈ పరీక్షలు ఇక్కడ నిర్వహించి వాళ్ళకి అవసరమైన మందులు కూడా ఉచితంగా వాళ్ళకి అందించడం జరుగుతుంది. ఎందుకంటే ఈ చుట్టుపక్కల ఎక్కువగా బిలో పవర్టీ లైన్ ప్రజలు ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఈ వైద్య సహాయం వాళ్ళ ఇళ్ళ దగ్గరికి వెళ్ళి చేస్తే బాగుంటుందనే ఒక సదుద్దేశంతో ఈ క్యాంపు మెగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ క్యాంపులో ముఖ్యమైన వైద్యులు డాక్టర్ బాలకృష్ణ గారు కార్డియాలజిస్ట్, డాక్టర్ కొణతం భాస్కర్ గారు ఎముకల డాక్టర్ ఆర్థోపెడిక్ సర్జన్, డాక్టర్ లావణ్య రెడ్డి గారు గైనకాలజిస్ట్, డాక్టర్ సునీల్ కుమార్ గారు జనరల్ ఫిజిషియన్, నేను పల్మనాలజిస్ట్ డాక్టర్ పోకల రవి. ప్రధానమైన వైద్యులు, ముఖ్యమైన వైద్యులు బిజీ ప్రాక్టీస్ ఉన్నా కూడా సండే వాళ్ళ పర్సనల్ లైఫ్ను కూడా వదిలిపెట్టి ఈ ప్రజలకి అందుబాటులోకి వచ్చి ఈ వైద్య సేవలు అందించేందుకు ముందుకొచ్చిన నా తోటి వైద్యులందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. రవీణ దాదాపుగా ఒక 6 సంవత్సరాల నుంచి చూస్తున్నాను. పోకాల రవి గారు అన్నిటికంటే గొప్పదానం విద్యాదానం. ఎంతోమంది పిల్లలకి ప్రతి సంవత్సరం చదువు కోసం స్కాలర్షిప్లు అందిస్తూ ముందుంటున్నారు. అక్కడితో ఆక్కపోక ఎంతో బిజీగా ఉన్నప్పటికీ తాను ఏ స్థానంలో హాస్పిటల్ ఉందో ఆ స్థానంలో చుట్టుపక్కల ప్రజలకి ఉచితంగా వైద్యం అందించాలని, పేదలకి సేవలు అందించాలని, ఉచితంగా మందులు పంపించాలని చెప్పి ఈరోజు ఇక్కడ ఇవి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఈ వైద్య శిబిరంలో పాల్గొన్న ప్రముఖ డాక్టర్లందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు. ఎందుకంటే ఉదయం లేచిన కాడి నుంచి మీకు అరగంట కూడా 5 నిమిషాలు కూడా తీరిక లేకుండా పేషెంట్స్ వస్తూనే ఉంటారు. పేదల గురించి ఆలోచించి పేదలకు ఉచితంగా వైద్యం అందించాలి అని చెప్పి ముందుకు రావడం నిజంగా గొప్పతనం. పోకాల రవణ గురించి చెప్పాలంటే ఎంత చెప్పినా తక్కువే. కరోనా సమయంలో ఎంతోమంది డాక్టర్లు ఆ వ్యాధికి భయపడి ఇళ్లలోనే కూర్చున్న పరిస్థితుల్లో నాకు తెలిసి వేలాది మంది పైగా సేవలను అందించారు, వైద్య సేవలను అందించినారు. ఎటువంటి కండిషన్లో ఉన్నా కూడా కోవిడ్ టైంలో వాళ్ళందరికీ చేరదీసి వైద్యం ఇచ్చి ఆయన చేతుల మీదుగా ఎంతో మందికి ప్రాణభిక్ష పెట్టాడని చెప్పడంలో తప్పులేదు. Night